నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీతాలు అడిగితే అక్రమ అరెస్టులు చేయిస్తారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కార్మికుల అరెస్టులు ఈ ప్రభుత్వానికి పతనానికి నాంది హెచ్చరించిన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏపీలో భూ హక్కుల చట్టానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు శుభ పరిణామం పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 23 రోజులుగా ధర్నా చేస్తున్నా ముఖ్యమంత్రి ఇంతవరకు సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు విమర్శించిన వామపక్ష పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్ ని వైసీపీ నాశనం చేసింది ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు పేర్కొన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వార్తల్లోని వివరాలు అంగన్వాడీ సమస్యలు చర్చించి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య పేర్కొన్నారు 22 రోజులుగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించి వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మె చేస్తుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను పరిష్కరించకుండా కార్మికులతో చర్చించకుండా మొండిగా వ్యవహరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలంగాణ కంటే 1000 రూపాయల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న మహిళలపై సానుభూతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మొండిగా వ్యవహరిస్తుందని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం దగ్గర శాంతియుతంగా నిరసన చేయాలని రాష్ట్ర సమితి పిలుపునిస్తే ప్రభుత్వం మాత్రం రెచ్చగొట్టే విధంగా కార్మిక నాయకులను అంగన్వాడీ టీచర్లను మహిళలను కూడా చూడకుండా రాత్రులు ఇంటి దగ్గరికి పోయి నోటీసులు ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఉవ్వెత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళా కార్మిక సంఘాలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ నాయకులు వేలన్ భాష మురళి రూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నగిరి మున్సిపాలిటీ నందు మీకోసం మీ తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పథకాలు వివరిస్తూ ప్రజల సమస్యలను నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ తెలుసుకుంటున్నారు నగర మండలం టీకేఎంపేట గ్రామంలో మాజీ ఎంపీ చింతామోహన్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ నాయకులు కదిలారు ఇంటింటికి వెళుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పునరాలోచించి బేషరతుగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం సొమ్ముకొడిది సోకుకొడిది అన్న చందంగా మారి రాష్ట్ర ప్రజలకు దినదిన గండంగా మారి మానసిక ఒత్తిడికి గురి చేస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూ హక్కుల చట్టం 2022 ప్రజల పాలిట శాపంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్లోని యావత్ ప్రజానికం రైతాంగం బహిరంగంగా వ్యతిరేకించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ బార్ కౌన్సిల్ కర్నూల్ బార్ అసోసియేషన్ వేసిన పిల్స్పై బుధవారం హైకోర్టులో విచారణ జరగడం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేయడం రాష్ట్ర ప్రజానికి తాత్కాలికంగా ఉపశమనం కలిగిందని నవీన్ అన్నారు ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో భూ వివాదాల కేసులను స్వీకరించాలని కింది కోర్టులకు ఆదేశించడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ సెక్షన్ 4 కింద భూ హక్కుల చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయలేదని రూల్స్ ఫ్రేమ్ చేయలేదని అధికారులను నియమించలేదని హైకోర్టుకు విన్నవించడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టంపై రాష్ట్ర ప్రజానికానికి హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న పూర్తి విశ్వాసం నమ్మకం అన్ని వర్గాల ప్రజల్లో కలుగుతోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ రోజు మీరు తీసుకుంటున్నటువంటి ఈ చీకటి చట్టాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం అనేది వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది
సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు తయారవుతుంది. రేపు పూర్వీకులు ఒకవేళ బిడ్డలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా కోర్టుని ఆ భూమికి సంబంధించి అన్యాయం జరుగుతుందని కోర్టుని ఆశ్రయించాలన్నా కూడా హక్కులు కోల్పోతారు. కాబట్టి దయచేసి ఈ భూ హక్కుల చట్టాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పి ఈరోజు న్యాయవాదులంతా కూడా కోర్టుల కాడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైగా ఉండాలని న్యాయవాదులు, వాళ్ళు ఒక పక్క, రైతులు ఒక పక్క, ప్రజలు ఒక పక్క, ప్రజా సంఘాలు అందరూ కూడా వ్యతిరేకించారు. ఎట్టకేలకి ఈరోజు తాత్కాలికంగా మధ్యంతరుల ఉత్తర్వులు హైకోర్టులు ఇవ్వడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఇప్పటికైనా ఈ చీకటి చట్టం ఏదైతే ఉందో భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించుకొని ఈరోజు ప్రజల పక్షాన ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 23 రోజులుగా ధర్నా చేస్తున్నా ముఖ్యమంత్రి ఇంతవరకు సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని వామపక్ష పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున బైఠాయింపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వామపక్ష నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కోరుతున్న వేతనాల పెంపు, గ్రాడ్యుటీ, పలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో పాదయాత్ర సమయంలో నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ అనేక హామీలను కురిపించిన ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. లేని పక్షంలో అన్ని వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని హెచ్చరిక జారీ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కందారపు మురళి, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి గారిని ఒకటే సూటిగా సిపిఐగా అడుగుతా ఉన్నాం. నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు అక్కల సమస్యలు నాకు తెలుసు, అంగన్వాడీ టీచర్ల సమస్య తెలుసు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేను అధికారం వచ్చిన తక్షణమే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 1,03,000 మంది అంగన్వాడీ కార్మికులకు తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చని చెప్పింది నువ్వు కాదా? ఈవేళ తెలంగాణలో 18,000 ఇస్తా ఉన్నారు, మరి 19,000 ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి దాన్ని ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళు అనుకున్నటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకుండా అది వదిలేసి మిగతా అన్నీ నేను పరిష్కరిస్తామని చెప్పడం తీవ్రమైనటువంటి అన్యాయం. ఇప్పటికే దశల వారీగా పోరాటం జరిగింది 23 రోజులు. రాబోయేటువంటి రోజులు ఉండేది ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి ఒకటే. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడికి సంసిద్ధం అవుతా ఉన్నారు అంగన్వాడీ కార్మికులు. తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే వాళ్ళు చేసేటువంటి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్ర జెండా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు కలెక్టరేట్ ధర్నా ఉంది. ఈ ధర్నాలు చూసి అక్కజెల్లమ్మలకు జీతాలు పెంచాలా లేదా అని ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈ ఆలోచన ఈ రోజు ముఖ్యమంత్రికి శాంపుల్ కలెక్టర్ ఆఫీస్ లో రేపు జరగబోయే నిరాహార దీక్షలు అంగన్వాడీ వర్కర్ల సేవలు మీరు చూస్తారనేసి నేను విన్నవిస్తున్నాను. అంగన్వాడీ వర్కర్లు రేపు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలో పాల్గొంటారు. అదే జిల్లా సెంటర్లో కూడా నిరాహార దీక్షలో పాల్గొంటాము. నువ్వు మా ప్రాణాలు చూడాలనుకుంటే ఈ రోజుకైనా మా వేతనాలు పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు నువ్వు చాలా బెదిరించావు. ఈ రోజు కలెక్టర్ ద్వారా లెటర్లు ఇచ్చావు, మిమ్మల్ని తీసేస్తామని. 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు తీసే సత్తా ఏ కలెక్టర్ కుందో ముందు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ని వైఎస్ఆర్సీపీ నాశనం చేసిందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు వైసీపీకి చెందిన 33 మంది టచ్ లో ఉన్నారని, దివాకర్ రెడ్డి, మైసూర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉన్నవారని కలిశానని అన్నారు. ఏ పార్టీలో ఉన్న వారందరినీ కాంగ్రెస్ లోకి ఆహ్వానించానని అన్నారు. చంద్రబాబు, నేను ఇద్దరం గతంలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నామని, కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై చంద్రబాబుని అడగాలని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లోకి రావాలని 6 నెలలుగా ప్రయత్నం చేసిందని అన్నారు. షర్మిల పార్టీలోకి రావాలని కోరుకుందని ఆహ్వానిస్తున్నామని అన్నారు. షర్మిల పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె పదవి గురించి ఆలోచిస్తామన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ఆయన్ని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని ఏపీ ఇన్ఛార్జ్ చేయాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశ్గా మారిపోతా ఉంది. ఎక్కడ పట్టిన ఆందోళనలు, మరి అంగన్వాడీలు మరి అడుక్కొని తింటున్నారు వీధుల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అంగన్వాడీ కేంద్రాలని భారతదేశంలో దాదాపు
6 లక్షల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 12 లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదో అడిగేటువంటి రెమ్యూనరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం, మరి దీన్ని నేను ఖండిస్తున్నాను. వాళ్ళు దాదాపుగా 3 వారాలుగా పనిచేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు? వాళ్ళు కలెక్టరేట్లు ముట్టడిస్తున్నారు, మరి రెవెన్యూ ఆఫీసులను ముట్టడిస్తున్నారు, రోడ్ల పైన ఉంటున్నారు. ఈ విధమైనటువంటి చర్యలు మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఆందోళన ప్రదేశ్గా మారిందని తెలియజేస్తూ చివరిలో ప్రత్యేక హోదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాల క్రితం. మరి ప్రత్యేక హోదాని భారతీయ జనతా పార్టీ, వైసీపీ పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. దీన్ని ఒక్కటే ఏదైనా చేయగలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక హోదాని మేము డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరపాలక పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన కనీస సౌకర్యాలు ఉండాలని నగర కమిషనర్ ఏఈఆర్ఓ అరుణ తెలిపారు. బుధవారం కమిషనర్ బండపల్లి ప్రాథమిక పాఠశాలలోని 51వ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలో నీటి సరఫరా, విద్యుదీకరణ, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణం, ఫర్నిచర్ సౌకర్యాలను పరిశీలించారు. నగరపాలక పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సంబంధిత అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని, ఫోటోలతో సహా అందుబాటులో ఉన్న లేని సౌకర్యాలపై నివేదిక సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, సిఎంఎం గోపి, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని 23 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం కలెక్టరేట్ వద్ద భారీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ ముట్టడి కార్యక్రమానికి రాత్రి నుంచి పోలీసులు రకరకాల పద్ధతుల్లో అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసిన వేలాది మందిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ, గత 23 రోజులుగా అంగన్వాడీల సమ్మె కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం రకరకాల పద్ధతిలో నిర్బంధాలు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. గడిచిన 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తారని వాగ్దానం చేశారని అన్నారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే సీఎం మాట నిలబెట్టుకోవాలంటే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటీ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ చర్చలతో మళ్లీ కోర్టుకు వెళ్లండి అని చెప్పడం దుర్మార్గమన్నారు. తీర్పును అమలు చేయకుండా దాటవేయటం ఏమిటని ప్రశ్నించారు. అంగన్వాడీలు కోరికలు కోరటం లేదని, వాళ్ళు న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేశారు. 3 మంత్రులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రకరకాల పద్ధతుల్లో భయపెట్టడం, భయాందోళనకు గురి చేయటం, సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకోవటం లాంటి వాటితో బెదిరించిన సమ్మె కొనసాగిస్తున్నారని అన్నారు. ఉదయం 8 గంటల నుండి మహిళలు కలెక్టరేట్ చేరుకుని ముట్టడిని కొనసాగించారు. పోలీసులు భారీ స్థాయిలో మోహరించిన అనేక అడ్డంకులు పెట్టి అడ్డుకున్న అంగన్వాడీలు ముట్టడి కొనసాగించారు. అంగన్వాడీల ముట్టడితో కలెక్టరేట్ దద్దరిల్లింది. అనంతరం పోలీసులు కలెక్టరేట్లోకి పోనివ్వకుండా బ్యారికేడ్లు పెట్టి వాటిని తోసుకుంటూ అంగన్వాడీలు ముందుకు వెళ్లారు. పోలీసులకు అంగన్వాడీలకు యుద్ధ వాతావరణంలాగా తోపులాటలు జరిగాయి. తోపులాటలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజ్కు గాయాలవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు గంగరాజు, జిల్లా నాయకులు గిరిధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జనవరి నుండి 3000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారుల గడపకే వెళ్లి తలుపు తట్టి పెన్షన్ అందించడం జరుగుతోందని, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అంకిత భావానికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సంయుక్తంగా అన్నారు. బుధవారం ఉదయం ఈ నూతన సంవత్సరం నుండి పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక నగదు మెగా చెక్కును కాకినాడ నుండి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అర్హులైన అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, అన్న తమ్ముల లబ్ధిదారులకు అందజేయగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం చిన్నగొట్టిగలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, తుడా చైర్మన్, ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో లబ్ధిదారులతో కలిసి 3000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగం వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విడతల వారీగా పెన్షన్ పెంచుకుంటూ ఈ జనవరి నెల నుండి 3000కి పెంచుతూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉత్సవాల పండుగ ముందుగానే వచ్చిందని, జనవరి 1 నుండి 8 రోజుల పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు వెళ్తోందని అన్నారు. పెన్షన్ కానుక అంచెలంచెలుగా పెరుగుతూ నేడు 3,000కు ఈ నెల నుండి పంపిణీ చేయటం గొప్ప కార్యక్రమమని, వేరే ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం అందించడం లేదని అన్నారు. మన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమలు చేయటం జరిగిందని గర్వంగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం తుడా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో అవ్వాతాతల కష్టాలను దగ్గర నుంచి చూసి ప్రజల కన్నీటి గాథలను స్వయంగా చూసి చలించిపోయారని, గత జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చెప్పులు అరిగేలా తిరగడం వివక్ష ఉండేవని, నేడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసున్న ముఖ్యమంత్రి లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సభలో ప్రసంగాలకు ముందుగా సీఎం సందేశం చదివి ప్రజలకు వినిపించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పోస్టర్ను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక సుమారు 21.93 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. పెన్షన్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా కొందరికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పథక సంచాలకులు జ్యోతి, ఎంపీపీ యుగంధర్ రెడ్డి, సర్పంచ్ మోహన్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నెలకు 1950 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. ఈ లోన్స్ ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే వాటన్నింటినీ కూడా ప్రతి పైసాతో సహా ఈ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా చెల్లించాం. ఇప్పుడు 4వ విడత ఫైనల్ గా మొత్తం ఆ మొత్తాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నారు. ఇది కాకుండా చేయూత కార్యక్రమం కూడా వస్తుంది. ఇప్పుడు ఈ నెలలోనే ఇంకొకటి చేయూత కార్యక్రమం ద్వారా మీకు కావాల్సినటువంటి పశువులైనా కొనుక్కోవచ్చు, లేదైనా ఒక షాప్ పెట్టుకోవచ్చు, లేదా మీకు కావాల్సినటువంటి ఏదో ఒక ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం మీరు టేకప్ చేసుకోవచ్చు ఆ డబ్బు ద్వారా. సో ఆ కార్యక్రమం కూడా ఈ నెలలోనే మనం టేకప్ చేయబోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 23 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికైనా వెనుకాడేది లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హెచ్చరించారు. అంగన్వాడీలు కోరుతున్న వేతనాల పెంపు, గ్రాడ్యుటీ అమలు న్యాయమైన కోరికలను గుర్తు చేశారు. జనవరి 5వ తేదీలోపు ఉద్యోగాల్లోకి రాకుంటే తొలగిస్తామని సిడిపిఓలు హెచ్చరికలు జారీ చేస్తున్నారని, అంగన్వాడీల తొలగింపు కథ ఎలా ఉన్నా అధికార వైసీపీ తొలగింపు ఖాయముందని ఎద్దేవా చేశారు. మంత్రి రోజా ఎన్నికలకు ముందు అంగన్వాడీలకే తన మద్దతని, అసెంబ్లీలో తాను చేసిన గొడవ కారణంగానే జీతాలు పెరిగాయని, గతంలో డప్పాలు కొట్టుకునేదని, ఇప్పుడు మంత్రిగా ఉండి సమస్య పరిష్కరించకపోగా సిడిపిఓ ద్వారా అంగన్వాడీలను బెదిరించడానికి పూనుకుంటుందని మురళి విమర్శించారు. మహిళా మంత్రిగా మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉబుసుక్కుపోగా కబుర్లతో కాలాన్ని గడపటం మానుకుని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలోని అన్ని పక్షాల మద్దతుతో రాష్ట్ర బంద్కు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ప్రసాదరావు, సిఐటియు నేతలు లక్ష్మి, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అంగన్వాడీలు ఎత్తుకున్నటువంటి ఎర్ర జెండా ఇది విజయం సాధించేంత వరకు కిందకి దిగదు, మరింత ఉధృతమైనటువంటి పోరాట రూపంగా మారుతుందనే విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మీరందరూ లబ్ధిదారుల్ని మరింత ఐక్యం చేసి మన ఉద్యమానికి అన్ని రకాల మద్దతుగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని మరింత ఐక్యం చేసి వాళ్ళ మద్దతును స్వీకరించి మనం జయప్రదం కావడానికి మీరు అందరూ అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. మనం చేస్తున్నటువంటి టెంట్లో పోరాటమే కాదు, కలెక్టరేట్ల పోరాటం కాదు, ఒక్కో సెంటర్ కేంద్రంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మన ఉద్యమానికి మద్దతుగా సన్నద్ధం చేయమని చెప్పి మీకందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఎన్నో రోజులు లేదు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటకు వస్తాడా, మేమే నీ ఇంటికి రావాలనేది నిర్ణయిస్తాము. ఇదే కాదు, అన్ని రాజకీయ పక్షాలు చెప్పాయి, అన్ని కార్మిక సంఘాలు చెప్పాయి, అంగన్వాడీల సమస్య పరిష్కారం కాకపోతే మేము ఊరుకోమని చెప్పి, ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర బంధుకైనా వెనకాడేది లేదు, ఆంధ్ర రాష్ట్రాన్ని బంద్ చేయడానికైనా సన్నద్ధంగా ఉంటామని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ, తిరుపతి అనంత వీధి కూడలిలో గల బీఆర్ఎస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలు వారికి రావాల్సిన న్యాయమైన కోరికల కోసం గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని తెలిపారు.
ఎన్నికల ముందు పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టి చోద్యం చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున అంగన్వాడీ కార్యకర్తలకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి రావాల్సిన న్యాయపరమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం తొంగలో తొక్కి వారు గత నెల రోజులుగా రాష్ట్రమంతటా ధర్నా చేస్తున్న ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కనీసం గత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ప్రతి ఒక్క దానిని నెగ్లెక్ట్ చేస్తూ అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా కనీసం వారికి భరోసా ఇవ్వడానికి నా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇది లేదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇకనైనా ప్రభుత్వం వచ్చి వారి న్యాయపరమైన కోరిక అంగన్వాడీ కార్యకర్తలను న్యాయపరమైన కోరికలను గవర్నమెంట్ వెంటనే తక్షణము సమ్మతించి వారి అభివృద్ధికి బాటలు వేయాలని. వారు కూడా సమాజంలో ఎంతో కష్టపడుతున్నారు. నేటికి వారు అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో వ్యయప్రయాసాలతో ఒక నెల రోజులుగా వారు ధర్నా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయపరమైన కోరికలు తీర్చాలని సందర్భంగా తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వారికి మద్దతు తెలుపుతున్నాము. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తిరుపతి తీర్థకట్ట వీధిలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను వేడుకగా నిర్వహించారు. ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్పలత, మరో ఉపాధ్యాయులు సునీతాలను దుశ్శాలవతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని భావించిన మహాత్మా జ్యోతిరావు పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేని చదివించారని గుర్తు చేశారు. ఆమె చదువును అభ్యసించి సాటి మహిళకు విద్యను నేర్పించాలని పేర్కొన్నారు. ఆ విధంగా ఆమె దేశంలో మొదటి ఉపాధ్యాయురాలు అయిందని వివరించారు. నేడు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాడివంట మురళి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు వారి భర్త సామాజిక కార్యకర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువు నేర్చుకుని మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేసి పిల్లలకు అందరికీ చదువులు చెప్పారు. ఈరోజు ఆమె జయంతిని సందర్భంగా ఈ మున్సిపల్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు అలాగే అసిస్టెంట్ ఉపాధ్యాయురాలుగా ఇద్దరిని ఈరోజు మహిళా ఉపాధ్యాయురాలుగా సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశం ఈరోజు అన్ని రంగాల్లో మహిళలకు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు మహిళా రిజర్వేషన్ 33% తెచ్చి మహిళలకి పెద్దపీట వేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు. మన దేశ అభివృద్ధికి మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దానిలో ఈరోజు సావిత్రిబాయి పూలే గారి కృషి కూడా ఎంతో ఉంది. ఆమె ఆశయ సాధనకు ప్రతి మహిళ కృషి చేసి మన దేశ అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సావిత్రిబాయి పూలే గారికి జోహార్లు అర్పిస్తున్నాం. సత్యవేడు నియోజకవర్గంలో వరదయపాలెం మండలం నందు ఆమ్ ఆద్మీ పార్టీ సామానుడి శంకారవం ప్రజా చైతన్య యాత్ర 7వ రోజు సత్యవేడు నియోజకవర్గ కన్వీనర్ మెరుంపల్లి నందిని ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంటు కోఆర్డినేటర్ నీరుగొట్టు నగేష్ విచ్చేసి కడూరు గ్రామం, కడూరు హరిజనవాడ, వెంకటరెడ్డి కండ్రిగ, కంచరపాలెం, వెంకటరెడ్డి కండ్రిగ, వెంగరెడ్డి కండ్రిగ, చెన్నవారిపాలెం, వెంగారెడ్డి కండ్రిగలో పర్యటించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదని, ఆమ్ ఆద్మీ పార్టీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు గ్రామ స్వరాజ్యం సాధ్యమని తెలియజేశారు. పలువురిని పార్టీలోకి ఆహ్వానించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టారు. జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరదయపాలెం మండల కన్వీనర్ సద్దింటి శ్రీనివాసరెడ్డి, బుచ్చినాయుడు కండ్రిగ మండల కన్వీనర్ వాటంబెట్టి బాలరాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సూర్య తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒకటే ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదు.
గతంలో ఎన్నో ప్రభుత్వాలని మనం చూసాం. కానీ ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాలకి మౌలిక వసతులైనటువంటి రోడ్లు సక్రమంగా లేవు. ఉన్న రోడ్లు కూడా పెకలించిపోయినాయి. మట్టి రోడ్లపైనే నడవాల్సిన పరిస్థితి ఉంది. 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర కాలంలో గ్రామ స్వరాజ్యం కోసం ఎంతోమంది కృషి చేశారు. కానీ ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేకపోతుంది. ఈసారి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకి ఖచ్చితంగా మీరందరూ కూడా మద్దతు ఇస్తారనే పని కోరుతున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే కేవలం విద్యావంతులనే చట్టసభలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యావంతుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అవినీతి రహిత పార్టీ, సామాన్యుల పార్టీ, మనందరి పార్టీ, పేదల పార్టీ, కష్టజీవుల పార్టీ, కార్మిక వర్గాల పార్టీ. కాబట్టి మీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో మన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారి స్ఫూర్తితో ఈ యొక్క సత్యవేడ్ నియోజకవర్గం అభివృద్ధి ఖచ్చితంగా జరగాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకే మనమందరూ కూడా మద్దతు పలకాలి. జరగనున్నటువంటి ఎన్నికల్లో సత్యవేడ్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా సత్యవేడు అడ్డా అనే విధంగా ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పుత్తూరు పట్టణంలోని ఆరేటమ్మ దేవాలయం ముందు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరపు కండ్రిగ హెచ్డబ్ల్యూకు చెందిన సుధాకర్ కుమారుడు దినకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీతాలు అడిగితే అక్రమ అరెస్టులు చేయిస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కార్మికుల అరెస్టులు ఈ ప్రభుత్వాని పతనానికి నాంది. హెచ్చరించిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. ఏపీలో భూ హక్కుల చట్టానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు శుభ పరిణామం పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 23 రోజులుగా ధర్నా చేస్తున్నా ముఖ్యమంత్రి ఇంతవరకు సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. విమర్శించిన వామపక్ష పార్టీల నాయకులు. ఆంధ్రప్రదేశ్ ని వైసీపీ నాశనం చేసింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు పేర్కొన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.